నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి భారతదేశంలో అనేకమైనటువంటి యూనివర్సిటీలని తమకు అనుకూలంగా మలుచుకొని విద్యా కాషాయీకరణని కార్పొరేటీకరణని విచ్చలవిడిగా పెంపొందించడం కోసం తీసుకొస్తున్న విధానాలను ప్రతిఘటించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల చనిపోయి నేటికి 10 ఏళ్ళు అవుతా ఉంది. నేటికి 10 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ఇప్పటికీ రోహిత్ వేముల అందించినటువంటి స్ఫూర్తి, రోహిత్ వేముల అందించినటువంటి ధిక్కార స్వరం అనేకమైనటువంటి యూనివర్సిటీల్లో, ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో మారుమోగిపోతూ ఉంది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం కావచ్చు, యూజీసీ నూతన ముసాయిదా కావచ్చు, లేకపోతే ఈ మధ్య తీసుకొచ్చినటువంటి వికసిత్ భారత్ అధిష్టాన యాక్ట్కు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు యూనివర్సిటీల కేంద్రంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని అంటే ఆ రోజు రోహిత్ వేముల అందించినటువంటి ధిక్కార స్వరం, రోహిత్ వేముల అందించినటువంటి ఉద్యమ స్ఫూర్తి, రోహిత్ వేముల అందించినటువంటి ఉద్యమ చైతన్యం ఈరోజు ప్రవహిస్తూ ఉంది. అందులో భాగంగానే రోహిత్ వేముల 10వ వర్ధంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మనం ఒకటే మనం ఈరోజు రోహిత్ వేముల తలుచుకోవాలి. రోహిత్ వేముల అంటే ఒక ధిక్కార స్వరంగా మనకి కనబడతా ఉన్నాడు. కాబట్టి రోహిత్ వేముల స్ఫూర్తితోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యారంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి పీడీఎస్ విద్యాసంఘంగా మేము పిలుపునిస్తా ఉన్నాం.